వరద నీళ్ళల్లో బురదలో భోజనాలు సరిగ్గా లేక ఆరోగ్య పరంగా కానివ్వండి, జీవనోపాధి పరంగా కానివ్వండి, ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానికం, మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం కాలం క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోలు చేశారు, డ్రామాలు వేశారు, నేను బస్సులోనే ఉన్నాను, క్రేన్ ఎక్కాను, క్రేన్ తోలాను, క్రేన్ బకెట్లో కూర్చున్నాను, పులిహోర పొట్టలో అందించాను, పెరుగన్నం పొట్టలో అందించాను, నేనే చేశానని చెప్పని, నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల. ఎవరిగ్గర సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు పొడిసింది ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే ఆ రోజు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గర మా పార్టీ తరఫున మేము ₹1 కోటి నిత్యావసర సరుకులు వస్తువులు పంపిణీ చేసాం. మేమేం అధికారంలో లేవే, మేము ఓడిపోయినా ఏ ప్రజానికం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అండగా ఉంటానని చెప్పని మాట ఇచ్చారో, మేము ముందుకొచ్చి ₹1 కోటి ప్రకటించి ఆ ₹1 కోటి గర నిత్యావసర సరుకులు వస్తువులు అందించాం. మీరేం చేశారు? ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం చెల్లించారా? ఏ ఒక్కరికన్నా న్యాయం చేశారా? సంవత్సరం క్రితం ఎవరైతే నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఈ రోజుకి కుటుంబాన్ని నరుపుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని ఎవరైనా కాపాడారా అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వాన్ని మేమందరం గారా నిలదీస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం పూర్తిగా మీరు చేసిన తప్పు వల్లే, మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈరోజు గత సంవత్సరం ఆ వరదలు అనేవి గారు వచ్చినాయి. కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు, మీరు పట్టించుకోవాలా. వర్షాలు పడతాయని చెప్పారు, మీరు పట్టించుకోవాలా. దానికి కారణంగా 40 మంది ఈరోజు వరదల్లో చనిపోయారు. మా నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో మీరు జాగ్రత్తలు చెప్పకపోవటం వల్ల, ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతంలో తరలించకపోవటం వల్ల కొండ ప్రాంత వాసులు ఎవరైతే నివసిస్తున్నారో కొండ ఇరిగి కింద పడి 6 చనిపోయారు. ఈ రోజుకి ఎవరైనా వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారా? వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రభుత్వం తరపున కానివ్వండి, మీ శాసనసభ్యులు కానివ్వండి, మీ అధికారులు కానివ్వండి, వాళ్ళ బాగోగులు చూసుకున్నారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరపున మేము అందరం గారు అడుగుతున్నాం.